ఫ్రెండ్స్, మై బెస్ట్ షోకి వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు మైక్రోమ్యాక్స్ ఈ టీవీ 22 ఇంచ్ టీవీ. మామూలుగా సౌండ్ అంతా వస్తుంది, కానీ లైటింగ్ లేదు. ఇది ప్రాబ్లం, ఎల్ఈడి సెక్షన్లో ప్రాబ్లం. ఒకసారి ఆన్ చేస్తాం. చూడండి, రెడ్ లైట్ ఆన్ అయింది కదా. ఇప్పుడు ఆన్ చేస్తాం. మంచిది, కానీ నీ చేతి కాఫీ అలవాటైంది కదా. సౌండ్ ఓకే. మంచి అలవాట్లు ఎప్పుడు మార్చుకోకూడదు. సౌండ్ ఓకే. లైటింగ్ పిక్చర్ లేదు. దీన్ని ఓపెన్ చేసి ప్రాబ్లం అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. చూసుకుంటాం. ఫస్ట్ వోల్టేజ్ చెక్ చేసుకుంటాం. ఆన్ చేసాం. ఇప్పుడు ఎల్ఈడి సప్లై వస్తుందా లేదా చూస్తాం. వోల్ట్ వస్తుంది. 12 వోల్ట్ అంటే ఇది కనీసం 30-40 లోపల రావాలి. ఫస్ట్ ఎల్ఈడి అన్న బ్రేక్ ఉందా చూసుకుంటాం. వోల్ట్ 12 వోల్ట్ వస్తుంది, కానీ 30 వోల్ట్ రావాలి. ఎల్ఈడి చెక్ చేసి వచ్చి ఆఫ్ అయిపోయింది. ఎల్ఈడి ఆఫ్ అయిపోయింది. ఇది వచ్చి పవర్ సప్లైలో ఫాల్ట్. ఈ డ్రైవర్ సెక్షన్ ప్రాబ్లం అనమాట. దీంట్లో వోల్టేజ్ బూస్టింగ్ రావట్లేదు. దీన్ని మనం ఏం చేయలేము. ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇది వచ్చేసి ట్రాన్సిస్టర్ ఈ సప్లైకి ఉంటుంది. ఇది లో వోల్ట్ 5 వోల్ట్ 12 వోల్ట్ పోతుంది పీసీబీకి, ఈ ప్యానల్కి. ఇక్కడ 12 వోల్ట్ వస్తుంది. ఇంక్రీజ్ లేదు, బూస్టింగ్ లేదు. దీన్ని మనం ఏం చేస్తామంటే లోకల్ ఈ బోర్డు, డ్రైవర్ బోర్డు ఒకటి సెట్ వేసేస్తాం. ఆల్రెడీ వైర్లు ఇచ్చి పెట్టాను. ఇక్కడ మనం 12 వోల్ట్ దీనికి ఇవ్వాలి. తీసేస్తాం. ఈ టెస్టింగ్ కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేస్తాం దీనికి.
మనకు 12 వోల్ట్ ఇక్కడ వస్తుంది కదా, దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఓసారి ఓవర్ వోల్ట్ వస్తుంది కదా, అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మనం ఈ సర్క్యూట్ బోర్డులో 12 వోల్ట్ మామూలు మెయిన్ పీసీబీలో తీసుకుంటాం. పవర్ సప్లై నుంచి 12 వోల్ట్ దీనికి వస్తుంది కదా, ఈ 12 వోల్ట్ని మనం ఈ డ్రైవర్ బోర్డుకి ఇచ్చి 12 వోల్ట్ తర్వాత ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం అవుట్పుట్ ఇది ఎల్ఈడి ఇక్కడ మనం ఇచ్చేస్తాం. కొత్తది ఇది చూడండి, CA255S ఈ బోర్డు అన్నమాట. మార్కెట్లో అవైలబుల్ ఉంది. చూడండి మనకు ఇక్కడ వస్తుంది 12 వోల్ట్, ఇక్కడ రాసి ఉండాలి 12 వోల్ట్ మనం తీసుకుంటాం. దీని నుంచి 12 వోల్ట్ ప్లస్, ఇది మైనస్. ఎల్లో వచ్చేసి మైనస్, ఇది ప్లస్. ఇక్కడ VCC ఉంది కదా, దానికి ఒకటి, గ్రౌండ్ ఒకటి. మిగతా అన్నీ అవసరం లేదు. ఈ టీవీలో మామూలుగా మొత్తం పీసీబీ నుంచి పనిచేస్తుంది. మనం మొత్తం సప్లై ఇచ్చి సప్లై మనం అవుట్పుట్ ఇచ్చుకోవడం. ఆన్ ఆఫ్ తర్వాత మళ్ళీ VCC తర్వాత ఇంకా ఉండదు. ఆన్ ఆఫ్ స్విచ్, ఇవి వచ్చేసి అడ్జస్ట్, ఇవన్నీ అవసరం లేదన్నమాట. ఆన్ చేసి చూసుకుంటాం. సప్లై ఫస్ట్ ఆన్ చేసాం. చూడండి ఇక్కడ 12 వోల్ట్, ఓకే 12 వోల్ట్. ఓకే, ఇక్కడ మనం ఎల్ఈడి ఇచ్చుకోవాలి.